ఎవ్రీవన్. ఇవాళ మనం చెప్పుబోయే టాపిక్ వచ్చేసి డేటా టైప్స్, వేరియబుల్స్ అండ్ టైప్ కాస్టింగ్. సో మనం ఫస్ట్ టాపిక్ వచ్చేసి డేటా టైప్స్. సో డేటా టైప్స్ అంటే ఏంటంటే డేటా టైప్స్ ఆర్ ద క్లాసిఫికేషన్స్ ఆఫ్ ద కైండ్స్ ఆఫ్ డేటా దట్ కెన్ బి స్టోర్డ్ అండ్ మ్యానిపులేటెడ్ బై ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్. ఒక ప్రోగ్రామ్ వచ్చేసి అది స్టోర్ చేసుకొని అదొక టైప్ ఆఫ్ లైక్ ఎలా అంటే మీకు డేటా టైప్ అనేది కంప్యూటర్ ప్రోగ్రామ్‌కి లైక్ లోపల ఉన్న కంపైలర్‌కి ఏం చెప్పిద్దంటే, ఈ టైప్‌లో కంపైల్ చేయని చెప్పిద్ది. సో, డేటా టైప్స్‌లో 2 రకాలున్నాయి. ప్రిమిటివ్ డేటా టైప్స్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ప్రిమిటివ్ డేటా టైప్స్ వచ్చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఇన్‌బిల్ట్‌గా డిఫాల్ట్ చేసి ఉంచుతారు. అంటే ఎలా అంటే మనం వాడుకోవడానికి. లైక్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేది వచ్చేసరికి లైక్ స్ట్రింగ్ ఇయన్నీ ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైమ్ వీటిట్లో మనం ప్రిమిటివ్ డేటా టైప్స్‌ని యూజ్ చేస్తాం. సో, అండ్ ప్రిమిటివ్ డేటా టైప్స్‌లో వచ్చేసరికి లైక్ సైజ్ అండ్ డిఫాల్ట్ లైక్ ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే బైట్‌కొచ్చేసరికి 1 బైట్ 8 బిట్స్. ఒక బైట్ వచ్చేసరికి 8 బిట్స్ అనేది ఆక్యుపై చేసిద్ది. సో, షార్ట్ వచ్చేసరికి 2 బైట్స్ 16 బిట్స్ ఆక్యుపై చేసిద్ది. అండ్ స్టోర్స్ హోల్ నంబర్ ఫ్రమ్ -128 టు 127. సో, అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ బైట్ అనేది 4 బైట్ ఇంట్ అనేది 4 బైట్స్ ఆక్యుపై చేసేది సచ్ యాస్ 32 బిట్స్. యాజ్ నేను మెన్షన్ చేసినట్టు ఒక బైట్ వచ్చేసరికి 8 బిట్లు అయితే 4 ఇంటూ 8. సో, 4 8 ఆర్ 32 అండ్ ద లాంగ్ అనేది 8 బైట్లు ఆక్యుపై చేసిద్ది అండ్ ద ఫ్లోట్ ఆక్యుపైస్ 4 అండ్ డబల్ యాజ్ 8. చార్ అనేది మనం లైక్ దేనికి వాడతాము అంటే లైక్ లెటర్స్ సచ్ యాస్ ఏబిసిడిఈఎఫ్జికి వాడతాం. సో, చూసుకోవచ్చు స్టోర్స్ యాజ్ ఎ సింగిల్ క్యారెక్టర్ లెటర్ ఆర్ యాస్కీ వాల్యూ అని చెప్పి. ఇప్పుడు మీరు డేటా టైప్స్ చూసారు కదా, అలాగే లైక్ దాని తర్వాత వేరియబుల్స్ అనేవి వస్తాయి. వేరియబుల్స్ అంటే ఏంటంటే నేమ్డ్ మెమరీ లొకేషన్స్. అది ఎలా పనిచేసిద్ది అంటే లైక్ ఫర్ సపోజ్ ఏ అని రాస్తే అది ఒక వేరియబుల్ లైక్ సచ్ యాస్ ఏబిసిడి అనే వేరియబుల్స్. అండ్ వేరియబుల్స్లో 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. లోకల్ వేరియబుల్స్, స్టాటిక్ వేరియబుల్స్ అండ్ ఇన్స్టాంట్ వేరియబుల్స్. లోకల్ వేరియబుల్స్ ఏందనేదంటే లైక్ మెథడ్ లోపల క్రియేట్ అయ్యిద్ది. అండ్ స్టాటిక్ సో, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనం డేటా టైప్ అనేది రాసాం. సో, డేటా టైప్ బి అనేది రాద్దాం ఫర్ ఎగ్జాంపుల్. ఆల్రెడీ నేను ఇక్కడ ఏ అనేది మెన్షన్ చేశా కాబట్టి. అండ్ ఇదొచ్చేసరికి ఏమైద్ది అంటే లోకల్ వేరియబుల్ అయిద్ది. అంటే ఏంటి అంటే ఇందాక చెప్పాను కదా! లైక్ రాబోతున్న క్లాసెస్‌లో చెప్తానని. సో, లోకల్ వేరియబుల్ అంటే ఏంటి అంటే లైక్ ఇట్ ఈస్ డిక్లేర్డ్ ఇన్‌సైడ్ ద మెయిన్ క్లాస్. అది మెయిన్ క్లాస్ లోపల మెన్షన్ అయ్యి ఉంటుంది. సో, మనం ఇంకొక ప్రోగ్రామ్ అనేది రాద్దాం. సో, ఇందాకటి వరకు మనం థియరీ చెప్పుకున్నాం గదా! సో, ఇప్పుడు మనం లైక్ ప్రోగ్రామ్ చేద్దాం. సచ్ యాస్ నేను ఇంట్ రాస్తున్నాను. సో, ఇంట్ అనేది డేటా టైప్ అండ్ బి అనేది వేరియబుల్. దాన్ని స్టోర్ చేసుకుంటున్నాం సచ్ యాస్ 1. సో, సెమీకోలన్ ఇయ్యాలన్నమాట. సెమీకోలన్ ప్రతి లైన్ అయిన తర్వాత ఇయ్యాలి. ఇక్కడ చూసుకోవచ్చు. సో, నేను ఇక్కడ రన్ చేస్తాను. సో, ఇక్కడ మీకు చూస్తే అవుట్‌పుట్ అనేది 1 వచ్చింది. సో, వేరియబుల్ అనేది డిక్లేర్ చేయడానికి ఒక టైప్ ఆఫ్ సింటాక్స్ అనేది ఉండిద్ది. లైక్ ఎలా అంటే డేటా టైప్, వేరియబుల్ నేమ్. వేరియబుల్‌కి స్పేస్ అనేది కూడా ఇయ్యకూడదు. సో, వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు లైక్ నంబర్ కావచ్చు, లేకపోతే క్యారెక్టర్ కావచ్చు, సమ్ ఎక్సెట్రా. ఇది సింటాక్స్ అయిద్ది. సచ్ యాస్ వేరియబుల్‌ని డిక్లేర్ చేయడానికి ఇదొక సింటాక్స్. అండ్ దాని తర్వాత ఇప్పుడు మనం నేర్చుకోబోయేది టైప్ కాస్టింగ్. టైప్ కాస్టింగ్ అంటే ఏంటంటే ఒక టైప్‌లో దిగిరించి ఒక డేటా టైప్‌లో దిగిరించి ఇంకొక డేటా టైప్‌కి కన్వర్ట్ చేయడం. లైక్ డేటా ఐ మీన్ టైప్ కాస్టింగ్‌లో కూడా 2 రకాలనేవి ఉంటాయి. ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అండ్ ఎక్స్‌ప్లిసిట్ టైప్ కాస్టింగ్. ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటే ఏంటంటే కంపైలర్ అంతా కంపైలరే వీడు పెద్దోడు అని అదంతా అదే కంపైల్ చేసిద్ది. లైక్ ఎలా అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో, చూడండి ఇప్పుడు లాంగ్ సి అనుకుందాం. సి ఈక్వల్ టు బి. ఇందాక నేను చూపించాను కదా! సో, ఎలా అంటే నేను చూపించినప్పుడు అన్నిటికంటే లైక్ డబల్ అండ్ లాంగ్ అనేవి పెద్దయి. సో, మనం ఇక్కడ డబల్ అనేది ఐ మీన్ లాంగ్ అనేది తీసుకున్నాం. సో, నేను రాస్తున్నాను చూడొచ్చు. ప్రింట్ ఎల్ఎన్
సి అని రాస్తాను. సో మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ నేను రన్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ మనకి 2 ప్రింట్ అవ్వాలి. లైక్ వెయిట్ సారీ. సో ఇప్పుడు చూడండి నేను రన్ కొట్టాను. సో చూస్తే మీకు ఇక్కడ 2 సార్లు 1 అనేది ప్రింట్ అవుతుంది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ బి అనేది ఒకసారి ప్రింట్ అవుతుంది. అండ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ సి, సి అనేది బి అనే దాన్ని తీసుకుంటుంది. సో ఇంట్ని డైరెక్ట్ కన్వర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను డబల్ రాసి చూపిస్తాను. లైక్ ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అనేది చూపిస్తాను ఇప్పుడు. డబల్ జెడ్ ఈక్వల్ టు డబల్ అనేది పాయింట్స్లో ఉంది. దెన్ ద నెక్స్ట్ పాయింట్ ఈస్ 1.15. సో ఇక్కడ నేను జెడ్ అనేది మీకోసం ప్రింట్ చేస్తాను. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ మీరు ఇప్పుడు ఈ డేటాని ఇంట్లో కన్వర్ట్ చేసుకుంటున్నారు. సో ఇంట్ బి, ఇక్కడ కూడా జెడ్ రాయండి. సో ఇక్కడ కూడా మీరు బి అనే దాన్ని కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ నేను ప్రింట్ చేస్తే చూడొచ్చు, అదిగోండి ఎర్రర్ అని చూపిస్తుంది. ఎందుకు అంటే ఇందాక కంపైలర్ అనేది కన్వర్ట్ చేసుకోగలిగింది, బట్ ఇప్పుడు మీరు చూస్తే కంపైలర్ అనేది కన్వర్ట్ చేసుకోలేకపోతుంది. సో మనం ఇక్కడ ఏం చేయాలి అంటే ఇక్కడ మనం ఏ డేటా టైప్ అయితే ఇస్తామో ఇంటికి ఐ మీన్ బికి ముందర ఆ డేటా టైప్ బ్రాకెట్లో వేయాలి. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను. సో చూడండి. సో వెయిట్ ఇంకొక సెకండ్. సో ఇప్పుడు మళ్ళీ మీకోసం రన్ చేస్తాను. సో చూడొచ్చు ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో జెడ్ అనే దగ్గర 1.15 అనేది ప్రింట్ అయింది. ఆ తర్వాత బి అనేది మన ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్. అంటే ఇక్కడ కంపైలర్కి మనం చెప్తున్నాం, బాబు నువ్వు డబల్లో ఉన్నది ఇంట్గా మార్చు అంటే హోల్ నెంబర్స్గా మార్చు. లైక్ డబల్ అనేది డెసిమల్ నెంబర్స్ అండ్ ఇంటీజర్ అండ్ లాంగ్ అనేది హోల్ నెంబర్స్, అంటే 0 దగ్గర స్టార్ట్ అవుతాయి. లైక్ -1 లైక్ అలా కూడా ఉంటాయి. సో అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.